హలో అండి. చూసారా, ఎగ్ మంచూరియా చేశాను. ఎగ్ బజ్జీలాగా చేసి మంచూరియా చేశాను. కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్దమ్ ఉంది, చాలా బాగాలేదు, ఎగ్దమ్ ఉంది. చూసారా, చూడండి. మీకు ఇది కావాలి అంటే కాల్ చేయండి. ఇది మా కాలనీ ఆర్డర్. వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే, పిల్లలు వస్తున్నారు అక్క, ఎగ్గుతో ఏమైనా స్నాక్ చేయండి అంది అమ్మాయి. సో ఇట్లా సొంతంగా చేశాను. బాగుంది. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకోటి చికెన్ పకోడీ. చూసారా, చికెన్ పకోడీ, బ్రెడ్ ఆమ్లెట్. సేమ్ ఇదే మీకు కావాలంటే కాల్ చేయండి. సో పచ్చిమిర్చి, కరివేపాకు, కర్నూలు స్టైల్ చేశానండి. కర్నూలు చికెన్ పకోడీ ఉంటుంది చూడండి, పచ్చిమిర్చి చూడండి, ఆ టైప్ చేశాను. కానీ ఇది మాత్రం నా సొంత రెసిపీ. చాలా బాగుంది. స్పైసీగా, జ్యూసీగా. ఒక్కొక్కటి సర్వ్ చేసి తినేటప్పుడు ఆనియన్ ఇట్లా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మా తమ్ముడు వాళ్ళకి ఇది చాలా ఇష్టం. అప్పుడో ఇప్పుడో చేయమంటాడు. మా పెద్దోడు వాడు మా వారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ బావతో సిట్టింగ్ వేసినప్పుడు ఇది అడుగుతాడు. వాడికి ఇది చాలా ఇష్టం. చూడండి, సేమ్ ఇదే మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి, మన నెంబర్కి కాల్ చేయండి. చూసారా, చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా సింపుల్ రెసిపీ. ఏం లేదు, శనగపిండి పట్టించుకొని పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో. శనగపిండితో బజ్జీ చేసేసి దాన్ని పక్కనెట్టి దాంట్లోనే కొంచెం అల్లం, వెల్లుల్లి చిన్న పీసెస్ కట్ చేసేసుకొని సోయా సాస్ చాలా కొంచెం, ఒక చిటికెడ వేసాను. సోయా సాస్, చిల్లీ సాస్, ఆవపిండి సాస్ కూడా ఉంటుంది, ఆవాల సాస్, అది కలిపి చేశాను. చాలా బాగుంది. అది వేసాక కొంచెం కార్న్ఫ్లోర్ సిరప్ లాగా తయారు చేయండి. కార్న్ఫ్లోర్ పిండి కలిపి అది దాంట్లో వేసేయండి. వేసి కలిపి ఈ బోండా ఒక 2 minutes పెట్టి తీసేయండి, వెంటనే తీసేయండి. సేమ్ ఇదే రెసిపీ. అమ్మని అడగండి, లేదంటే అమ్మకు ఫోన్ చేయండి. చూసారా, పొద్దున్న నుండి అలసిపోయాను నేను. సరే, మీకు ఇది కావాలి అంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.